మరి గత గవర్నమెంట్ పెట్టిన పెట్టి 1000 రూపాయలు ఫీజు పెట్టడేంది? ఇప్పుడు రెండు రాయాలా? ఒకటి ఇంటర్మీడియట్ బేస్లో ఉన్నట్టు టీటీసీ బేస్లో సెట్ రాయాలా, బీఈడి బేస్లో టెట్ రాయాలా, ఈ 2 రాయాలా. ఈ రెండింటికి 2000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఎక్కడ లేని ఫీజులు ఇప్పుడు ఇలా టెట్లో 1000 రూపాయలు పెట్టారు, రేపు కూడా అట్లే పెడతారు వీళ్ళు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి అమలుకి ఎక్కడ కూడా పొంతన కూర్చలేదు. వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక డిఎస్సి మాత్రమే ఇచ్చారు. గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషనే. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటున్నారు, ఎక్కడి నుంచి నింపుతావు? ఇప్పుడు 1000 నీవు ఒక గ్రూప్ 2లో పోస్టులు పెంచడానికి, ఒక 400-500 పోస్టులు పెంచడానికి కూడా మీ దగ్గర ఒక అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఏం నింపుతారు? ఏ ఉద్యోగాలు ఇస్తారు? అంటే ఏపీలు ఇచ్చినట్టుగా గ్రామ సచివాలయం లాంటి ఉద్యోగాలు ఇస్తారా? అంగన్వాడీ టీచర్లు ఇస్తారా? ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి మన మంత్రి గారితో కొద్దిగా పాజిటివ్ వేలోనే చర్చలు జరిగాయి. హామీ ఇచ్చారు గ్రూప్ 2 పోస్టులు పెంచకపోతే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా, ఎమ్మెల్యే ఎన్నికల్లో, మన శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఒకే వైపు నిలబడ్డారు. ఆ ఒకవైపు ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్. నేను ఒక తెలంగాణ వాదిని, నేను కాంగ్రెస్ వాదిని కాదు, తెలంగాణ వాదిని. తెలంగాణ వాదిని నేను ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా? ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ను ఓడించాలా. కాబట్టి మనకు వేరే మార్గం లేదు, వేరే అవకాశం లేదు. కంపల్సరిగా కాంగ్రెస్ని గెలిపించాలని నేను బహిరంగంగా ప్రకటన చేసిన వ్యక్తిని. ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా బహిరంగ చేయలేదు, నేను మాత్రం బహిరంగం చేసి గెలిపించాలని చెప్పిన. ఎందుకు సార్? సొంత కారు వేసుకొని దాదాపుగా 10,000 కిలోమీటర్లు, ఒక 15 నియోజకవర్గాలు తిరిగాను నేను. నిరుద్యోగ అంశమే బరిలకు కూడా సపోర్ట్ చేసిన. ఎందుకంటే ఆ నిరుద్యోగ అంశం నా టార్గెట్ ఓన్లీ నిరుద్యోగ ఎజెండా, వేరే ఎజెండా ఏం లేదు. కాంగ్రెస్ ఎజెండా కాదు, బీజేపీ ఎజెండా కాదు, టీఆర్ఎస్ ఎజెండా కాదు, ఓన్లీ నిరుద్యోగ ఎజెండా. నిరుద్యోగ ఎజెండా కాబట్టి కాంగ్రెస్కు మద్దతు తెలిపిన. ఇన్ ద సేమ్ టైం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నటువంటి బరలక్క అని ఒక అమ్మాయి నిరుద్యోగుల అంశం మీద నిలబడింది కాబట్టి మద్దతు తెలిపిన. అలాగే సిర్పూర్ కాదనకు పోయినా నేను, పోయి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మద్దతు తెలిపాను నేను. ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు, వాయిస్ ఇస్తాడనేటువంటి ఒకే ఒక నమ్మకంతో వీళ్ళు ప్రచారం చేసిన, కాంగ్రెస్ ప్రచారం చేసిన. కల్వకుర్తి పోయినా, దేవరకొండ పోయినా, వనపర్తి పోయినా, మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపూర్ పోయిన, ఇవన్నీ నియోజకవర్గాలను కారు వేసుకొని 45 పిల్లలు వేసుకొని మొత్తం కూడా తిరిగి వచ్చిన, గెలిపించినాం. మరి గెలిపించినాక మీ హామీలే నిరుద్యోగులు కేవలం ఓటు బ్యాంకు మాత్రం ఉపయోగపడతారా మీకు? కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో నేను మొన్న ఏదైతే ఈ అంశాలకైతే దిగి చేశానో, మీరు గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచకపోతే, ముఖ్యంగా గురుకుల వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని 3,000 మంది రోడ్డున పడేశారు. మీకు నియామకం చేతగాక అధికారులు అనే వాళ్ళు దద్దమ్మలుగా ఉండి, అధికారులకు అర్థమైతలేదు. సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది. 2016-17కు సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డులకు సంబంధించి 4 రకాల ఉద్యోగాలు ఉంటే, 4 రకాల ఉద్యోగాలు ఒకరికే వస్తే, ఒక ఉద్యోగం పోతే మిగతా 3 ఉద్యోగాలు 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు, 5వ లిస్టు కూడా పెట్టి ఒక్క పోస్ట్ మిగలకుండా ఇవాళ మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు నింపారు. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐ విషయంలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టు కాడిపోతే కూడా విద్యార్థులు వాళ్ళు మొత్తం కోర్టును నిలబడి చివరికి 600 ఉద్యోగాలు కూడా పొందారు. ఇవ్వచ్చు, గురుకులాలలో ఒక పోస్టు మిగలకుండా ఉద్యోగాలు ఇవ్వచ్చు, అవకాశం ఉన్నది. కానీ ఆ వైపుగా ఏ మంత్రి కూడా సీరియస్ తీసుకోవడం లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. అధికారులు ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు ఏమైనా నిబంధనల పేరు చెప్పి, జీవోల పేరు చెప్పి నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. ఒక కొత్త నోటిఫికేషన్ లేదు, పాత నోటిఫికేషన్ అక్కడ నింపకపోతుంది. మీ ఎట్లా నిరుద్యోగులు ఎట్లా నమ్మాలి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ని? కాంగ్రెస్ ఓటేసిన నేను ప్రశ్నిస్తున్న వాళ్ళ. బట్ ఇప్పటికైనా మీరు మేల్కొని, ఇప్పటికైనా విద్యార్థులు న్యాయం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 100% నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలా, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. మినిమం 10% ఓటు బ్యాంక్ నిరుద్యోగులు ఉంది. నిరుద్యోగులు అంటే వాడు ఒక ఓటు కాదు, మన కుటుంబాన్ని వేపిస్తాడు, పక్కోని ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వర్గం, ప్రభావిత వర్గం. మీ ఎమ్మెల్యే చదువులేకపోవచ్చు, ఎమ్మెల్యే సబ్జెక్టు తెలియకపోవచ్చు, రీలింక్వేషన్ ఆప్షన్ తెలియకపోవచ్చు, జియో నెంబర్ 46 ఎమ్మెల్యేలకు తెలియకపోవచ్చు. కానీ నిరుద్యోగులు తెలుసు. నిరుద్యోగుల ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన గొప్పగా చెప్తున్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న సంగతి నిరుద్యోగులు తెలుసు. ఇచ్చేది కూడా సగం నింపుతే ఉన్న అంశం కూడా నిరుద్యోగులు తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి, లేకపోతే ఒట్టిగా ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్